ఈ పాఠశాలకి నేను రాగానే ఫస్ట్ విన్న అంశం ఏంటంటారండి, ఈ పాఠశాల పునాదులు మేమే వేసాం, పిల్లలు చెప్పారు. ఈ పాఠశాల గోడలు మేమే కట్టాం సార్. అటువంటి ఉపాధ్యాయులు కూడా అరే ఇటుకలు తీసుకురాండ్రా అంటే వాళ్ళు ఉపాధ్యాయులు కూడా వెళ్ళి వాడితో పాటు మీరు కూడా ఇటుకలు తీసుకొచ్చి కట్టారు. అట్లా చాలా చెప్పారు సార్. రాగానే 2 ఫోటోలు అక్కడ ఉన్నాయి. ఎవరు చూస్తే నరసింహారావు గారిది, కొట్టాల సుబ్బారావు గారిది. అవి 2 ఫస్ట్ తీసి నా సీటు పైన మన స్కూల్కి ఎవరు వచ్చినా వాళ్ళిద్దరు కనపడాలని అట్లా తగిలిచ్చాను. అవి చక్కగా అందరికీ కనపడాలని పెట్టాను. అట్లాగే ఇక మొన్న అంతకుముందు జరిగిన బ్యాచ్ వాళ్ళు ఒక అతను అమెరికాలో ఉన్నాడు సార్, అతని పేరు గుర్తులేదు నాకు. ఆయన 18,000 10th క్లాస్ వాళ్ళు ప్రకటించి వెళ్ళారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామని. తర్వాత ఇంకో తొలవ సత్యనారాయణ గారు ఒక ఆయన వస్తుంటారు, ఆయన కూడా రేపు పోడియం లేదు సార్ మనకు స్టేజ్ మీద మాట్లాడాలంటే ఆ పోడియం ఇస్తానన్నారు. పోడియం కానీ మీ ఇష్టం వచ్చి వస్తువు కొనుక్కొచ్చుకోండి సార్ అన్నారు. ఆయన కూడా ఒక 25,000 దాకా ఇస్తా అన్నారు. ఆ తర్వాత పిల్లలకు కూడా ఫస్ట్ వచ్చిన 11 సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 11 సెక్షన్లకి ఫస్ట్ వచ్చిన పిల్లలందరికీ కూడా 2,500 రూపాయల చొప్పున 11 రెళ్ళు 22, 11 అర్ధాలు 5,500, 5,500, 27,500 రూపాయలు రేపు రిపబ్లిక్ డే రోజున మన పాఠశాలకి పిల్లలందరికీ ఇస్తామని ప్రకటించారు. ఇట్లా మీ అందరి సహకారంతో ఈ పాఠశాల మరి ఇంత చక్కగా ఎక్కడా లేదు. ఈ వాతావరణం చెట్లు హాయిగా చల్లగా ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా హాయిగా, నాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా ఊరు ప్రజలు మంచివాళ్ళని చెప్పారు, స్కూల్ మంచిదని చెప్పారు. చాలా చక్కగా హాయిగా ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూస్తున్నందుకు మీ అందరి యొక్క చల్లని చేతులతో, ఉపాధ్యాయుల యొక్క చల్లని చేతులతో ఉంది కాబట్టి, డెవలప్ అయింది కాబట్టి చాలా హాయిగా ఇంత చక్కగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నా అనిపిస్తూ కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేడం 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మైక్ లేదు కాబట్టి కొద్దిగా ఏమడుతున్నాను. పునాది ఫస్ట్ ముఖ్య బిల్డింగ్ అయినా అలాగే మీ జీవితాలకు పునాది వేసినటువంటి వెంకయ్య మాస్టర్ మీరు కొంచెం ఆపితే మాస్టారు సార్ ఏం మాట్లాడారు? కరెంట్ లేదు, లేకపోయినా పర్లేదు, వచ్చింది సభకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక కార్యక్రమం చేయాలంటే దానికి చాలా వ్యయ ప్రయాసాలు మార్చాల్సింది. పాపం మారుతి కానీ రాము కానీ మీరందరూ కానీ మరి ఎంత శ్రమపడ్డారనేది మీరు వచ్చిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం మరి చాలా అభినందనీయం, ప్రోత్సహించాల్సినటువంటి విషయం. శ్రీ నారాయణ రెడ్డి ఏమంటానంటే, నరుని కోసం పాటుపడని, పరుల కోసం పాటుపడని నరుని బతుకు చేరుతుంది, ఎండిన రోజులకు నీళ్ళు అందించని వాగు పరుగు చేరికని శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారు. మనం కూడా మరి అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పదంటారు కాబట్టి తోటి మానవుల్ని ప్రేమించడం, సహాయం చేయడం,
చేతనైనటువంటి మరి సహాయం వారికి అందించడం మానవత్వం అనిపించుకుంటుంది. మరి చాలా నేను ఎప్పుడు కూడా కేవలం మీకు కొంచెం వద్దన్నాక నేను పాటలు పాడతాను. అవి చిన్న చిన్న పాటలే. అవి కూడా ఏంటంటే గురువుకి శిష్యులకు ఉన్న సంబంధం, బడిలో గురువు గారి పాత్ర ఏమిటి, పిల్లల పట్ల ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి అనేటువంటి విషయం మీద 3 పాటలు పాడతాను. ఆడవాళ్ళు అంటే నాకు గౌరవం, నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా అందరూ మా పిల్లలని నేను అందరూ చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి ఆడపిల్లల మీద 3 పాటలు పాడతాను. ఒక పాడే సాంగ్ పాడతాను. ఇంకొక మీ అందరూ కూడా ఎందుకు మమ్మల్ని సన్మానిస్తున్నారనేటువంటి ఆ విషయాన్ని తీసుకుని ఒక పాట రాశాను. అవి కూడా పాడతాను. అన్ని స్పీడ్గా పాడుతూ ఉంటాను కాబట్టి మీకేం బోరు పట్టదు. మీరు కొంచెం ఇంటే, ఎందుకంటే సభ కొంచెం చప్పగా ఉందని చెప్పేసి నేను ఎక్కువగా తీసుకుంటా ఉన్నాను. ఫస్ట్ గురువు గారు బడికి సంబంధించిన విషయం. బడి ఏ గుడిలో భగవంతుని రూపమే మీరు, భక్తులను ఈ విద్యార్థులకు వెలుగునిచ్చు దీపమే మీరు, వెలుగునిచ్చు దీపమే మీరు. బాలబాలికలకు బాలబాలికలకు బంగారు భవితనిచ్చి బ్రతుకు తెరువులు నేర్పిన బాంధవులు మీరు, ఆపద బాంధవులు మీరు. గణనీక దేతోడ చూచు ధరణి ఎందుగా త్రిగుణము గోచు, సరిరారు మీకు సాటి ఉద్యోగులల్లా. అన్ని ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ వృత్తి ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ జాబ్. కాబట్టి ఉన్నతమైనటువంటి జాబు, ఉత్తమమైనటువంటి జాబు. మరి అనేకమైన అందరిని కూడా మరి గురువు గారిని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మన ముస్లిం సోదరులు వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న, మరి మా హిందీ మాస్టర్ రాలేదు వాళ్ళ, ఆయన ఉంటే ఆయన హిందీలో చెప్పాడు. మరి నేనైతే ఆయన నాకు తరవద్దు హిందీ, నేను ఇంగ్లీష్ మాస్టర్ని. తెలుగు కూడా ఇప్పుడు నేను పాట నా సొంతమే. హిందీలో కబీర్ దాస్ రాసిన ఒక చిన్న పద్యం 9th క్లాస్లో ఉంది. మీరు చదివేటప్పుడు కూడా మీకు గుర్తుందో లేదు చూడండి. సరే మాకు గుర్తుందండి. సరే మాకు గుర్తుందంట. సరే ఇప్పుడు గుర్తు చేసుకోండి. గుర్తులో गुरु गोविंद दो खड़े काके लागू पाए बलिहारे अपने गुरु को रिंग बता दिया. దీని అర్థం ఏంటంటే గురువు గారిని దేవుణ్ణి పక్కపక్కన పెట్టి ఒక దండిచ్చి ఎవరికి ఇస్తావరా, ఈ దండ ఎవరికి వేస్తావంటే వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ తడుముకోకుండా గురువు గారి మళ్ళీ వేసాడంట. ఆ దండిచ్చినటువంటి ఆయన, ఇదేంద్ర బాబు మనం సృష్టించినటువంటి దేవుడు ఉంటే మరి ఆయనకేసాయంటే ఎవరిని నాకు తెలియదు, నాకు దేవుడు అంటే ఎవరు, అమ్మా నాన్నంటే ఎవరు నేర్పింది గురువు గారు. అందుకని నా మనసులో గురువు గారే నాకు దేవుడు అని చెప్పాడు. అంటే అలాంటి ప్లేస్ గురువుకు ఉంది కాబట్టి మరి గురువు గారి యొక్క స్థానం ఏంటో మీ అందరూ తెలుసు. తర్వాత ఇప్పుడు ఆడపిల్లలు నేను పాల్పడతాను. దానిలో కొంచెం పద్యాలంటే కొద్దిగా ఉంటాయమ్మా, మీరు డెప్త్కి వెళ్ళిపోకండి, దాన్ని పాజిటివ్ తీసుకోవాలండి. కూర్చొని కూడా కూర్చోండి. ఆ లాస్ట్ ఎవరైనా అట్లా లేదు. సరే అది పాజిటివ్ తీసుకోండి. మాతృమూర్తులు మీరు రాణి రుద్రములు మీరు ఝాన్సీ లక్ష్మీబాయిలే పురుషల్ప జగతిని మేల్కొల్పు మీరే జానువారా. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఉదయాన్నే లేచి చీపురు పట్టుకొని
కళ్యాణం చేసి ముద్దులు వేసి మామూలుగా ఏం లేదు. పక్కోడికి రాత్రి మీరు నిద్రమోహం చేశారు ఇట్లా ఉన్నారు. అలాంటి ఓర్పు నేర్పు కలిగినటువంటి మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. ఇంకొక పద్యం, అలా ఉన్నవాళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటారనేది ఒకసారి చెప్తారు. బయటకు వస్తే ఎలా ఉంటారని చెప్తారు. అది ఇంత వెలుగునిచ్చి ఇలాంటి మీరు, ఇంత వెలుగునిచ్చి ఇలాంటి మీరు, బయట భ్రాంతిని గొలుపువమలే మీరు, ఇంత చరితలు ఇంతులే మీరు, ఇలా పరిమళించు చామంతులే మీరు ఓ జనరా. మరి అప్పుడు దాకా మరి ఏదో ఉంది, ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడాలి. ఒక్కొక్కరు చెప్పుకుంటా ఉంటాం మేము, అరే వీళ్ళు మనకు సంబంధించిన లేదా లేకపోతే బంధువులు. అలాంటి అది అందరికీ రాదు, ఒక స్త్రీలకే దేవుడు ఆ అలంకరణ, ఆ శోభ, ఆ శాంతి, సౌభాగ్యం కలిగేసాడు. తర్వాత ఇంకొక మాట మాట్లాడతాను. ఇవాళ స్త్రీలు కంపేర్ టు ది మేల్ మీరు చూస్తే ఎవరన్నా హై మరి ఒప్పుకోవాలి. నాకు ముగ్గురు మొబైల్ ఉన్నా కూడా ఇవాళ ఆడవాళ్ళు అన్ని విషయాల్లో మగవాళ్ళని డామినేట్ చేస్తూ వాళ్ళ స్థానాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. చిన్న విషయం అది కూడా ఒకటి చెప్తాను. గమతో కిలలు మీరు, గమతో కిలలు మీరు, సుపరిపాలకులు మీరు, శాంతి దూతలు మీరు, చెరగని చెరుగని చిరునవ్వులే మీరు, చెరగని చెరగని చిరునవ్వులే మీరు జానులారా. మగవాడు ఎంత నవ్వులే వాడికి పడు కనబడుతుంది అంటారు, కానీ ఆడవాడు అంటారు ఎంత చక్కగా ఉందని అంటారు. నేను చెప్పాను కదా. కాబట్టి ఇలాంటి తల్లులందరూ కూడా మీరు ఈ కార్యక్రమానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు చేసినందుకు సంతోషిస్తూ ఉన్నాను. ఒక ప్యారడైస్ సాంగ్ పాడతాను. అది కొంచెం ఎవరికన్నా పాపం ఇక్కడ మేడం గారు నేను ఎత్తుకోవడంతో మరి చెవులు భరించలేక డిఫెక్ట్ ఉంటే క్షమించమ్మా. ప్యారడైస్ సాంగ్ పాడుతున్నా వచ్చింది. మీ అందరికి తెలుగులో పాట తెలిసిందిలే తెలిసిందిలే అనే పాట నేను ప్యారడైస్ సాంగ్ ఒక్కొక్క మీద కంపేర్ చేసి పాట. కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క కరిచిందిలే, కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క కరిచిందిలే, పదునైన దంతాలు గల కుక్కది పై పైకి ఎగిరెగిరి దూకిందిలే, ఏముందిలే ఇంకేముందిలే త్రుటిలోన తొడకండ ఊడిందిలే, ఊడిందిలే కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క కరిచిందిలే, బోళ్ళంతా బ్లడ్ అంతా పోయిందిలే, ఒళ్ళంతా చిరుదల్లెడయిందిలే, బోళ్ళంతా బ్లడ్ అంతా పోయిందిలే, ఒళ్ళంతా చిరుదల్లెడయిందిలే, ఏముందిలే ఇప్పుడు ఏముందిలే మతి చేడి మంచాన పడి ఉంటిని పడి ఉంటిని, కరిచిందిలే కరిచిందిలే పొరుగింటి ఆ కుక్క కరిచిందిలే. ఇంకొక పాట మధ్యలో పాడతాను, ఎందుకంటే ఆ కూర్చోబడిన టీచర్ గారు కూడా ఇది ఇబ్బందికరంగా ఉండేది కాదు. నేను చివరిలో ఏదన్నా మీ అందరు ఏదన్నా అంటే ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం సెల్ ఫోన్ ఒకటి, పిల్లల్లో డిజోబిడియన్స్
ఓమని శ్రీనివాసరావు, పిల్లల్లో డిజబిలియన్స్ సన్మాన ఆ డిజబిలియన్స్ మీద బాగా కాదు అంత అయిపోయినా వాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గారు మీరు ఇంకా సర్వీస్ చేయలేరు, మీరు రెస్ట్ తీసుకోండి చెప్పడానికి చాలా ఉంది. ఆయనకి రిటైర్ కాదు, మళ్ళీ నియమించినా కూడా రీఅపాయింట్మెంట్ ఇచ్చినా కూడా నేను బ్రహ్మాండంగా పాఠాలు చెప్పగలను, నాలో విషయాలు తగ్గలేదు. ఆ పాట మధురమైన పాటలతో ఒక చక్కటి ప్యారడీ సాంగ్ రాసి మనందరినీ చాలా చక్కగా ఆనందించినటువంటి వెంకయ్య మాస్టర్కి గట్టిగా తప్పడు కదా. నెక్స్ట్ మనకి మీలో తల్లరాలులాగా ఉండి ఏ సబ్జెక్ట్ లేకపోతే ఆ సబ్జెక్ట్ కూడా కొన్నాళ్ళు చెప్పారు విన్నారు బాలు గారు. మరి ఆమె కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. టైం అవుతుందండి, 1:30 అయితే ఆల్రెడీ. తక్కువ టైం తీసుకుంటే మనకి కొద్దిగా ప్రోగ్రామ్. నేను ఈ పాఠశాలలో 7 years చేశాను. అంటే 1990 నుంచి 97 వరకు చేశాను. అంటే మీరు 2వ బ్యాచ్ అనమాట, 91, 92 బ్యాచ్. మీ ఫేస్లు అయితే నాకు గుర్తున్నాయి కానీ పేర్లు అయితే నాకు పెద్దగా గుర్తులేవు. సరే, నేను ఇక్కడ వచ్చినటువంటి మొదటిగా జాయిన్ అవడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, నేను జూన్ 25 జాయిన్ అయ్యాను. ఎప్పుడు కూడా రివర్బుల్ జూన్ 12 జరుగుతుంది, కానీ 90లో వచ్చేసి ఎందుకో కానప్పుడు వర్షాలు ఉండటం వల్లనో ఏమో కానీ జూన్ 25 ప్రారంభమైంది. అప్పుడు నేను వచ్చి తొలిసారి ఉద్యోగాల్లోకి చేరతా ఈ పాఠశాలకు వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు మాజీ హెచ్ఎం గారు కోట రత్నభాస్కరరావు గారు ఉండేవాళ్ళు. ఆయన అయ్యా ఇప్పుడు దాకా నేను హెచ్ఎంని, కానీ సర్వంలో కోటాను చేరాడు పుట్ట మల్లికార్జున గారు అని ఆయన కలువు జాయినింగ్ పెట్టడానికి అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, సమ్మర్లో వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఈ పాఠశాలలో సమ్మర్లో వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆఫీస్ రూమ్లో కాగితాలు అవన్నీ కూడా తగలబడి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో నేను ఏంటి ఇలాంటి పాఠశాల కారణం వచ్చింది, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, ఎవరో కాగితం లోపలేసి ఆఫీస్ రూమ్లో తగలబడేలా చేశారా, ఇటువంటి పాఠశాల కారణం వచ్చిందని చెప్పేసి భయపడ్డాను వాస్తవానికి. కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీ ఆప్యాయ అభిమానాలకు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి సహకారానికి కానీ చూసి నేను చాలా ఆనందపడ్డాను. నేను ఇక్కడ తొలిసారిగా చేయడం ఇది సరైనటువంటిది అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. ఇక మీ అందరూ కూడా జీవితంలో సెటిల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా దాదాపు 45+ వచ్చి ఉంటాయి. మీ కుటుంబాలు కూడా సెటిల్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. కొందరు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. అయితే చదువు అనేది కేవలం ఉపాధి మరియు ఉద్యోగం కోసం అయితే మాత్రం కాదు. ఈ చదువు వల్ల మీరు మంచి సంస్కారాన్ని, మంచి సంస్కృతిని, మంచి సాంప్రదాయాలు, అలవాట్లను నేర్చుకొని ఉంటారు. మీ కుటుంబాలను ఒక క్రమశిక్షణతో మీరు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలలో చదివినందుకు మీరందరూ కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళే, మీ జీవితాలు కూడా సక్సెస్ అయినటువంటిదే. కాబట్టి ఈ సందర్భంగా మీకు నన్ను గుర్తుంచుకోవాలన్నా కూడా ఈ సన్మాన కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సార్. మీ తలలో నాలుగులాగా ఉండి మీ అందరూ కూడా అన్నా అని పిలిచేవాళ్ళని చెప్తున్నారు మేడం గారు. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో అతి ముఖ్యమైనది, మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మన గురుతుల్యులందరినీ కూడా మనం సన్మానించుకోవడం అనేది, వాళ్ళకి ఈ సన్మానాలు కొత్త కాదు, వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఒక గుర్తింపు మనస్ఫూర్తిగా అలా మనం గుర్తించి మనసులో పెట్టుకొని పూజించుకున్నట్టు ఒక చక్కటి కార్యక్రమం. కాబట్టి అటువంటి కార్యక్రమం నిర్వహిద్దాం. అటువంటి మంచిగా వెంకటేశ్వరరావు గారికి మొట్టమొదటిగా సన్మానం చేసి దీనికి భోజనం పెట్టేస్తే ఇక వాళ్ళు కూర్చుంటారు ప్రశాంతంగా, మీరు నిర్వహించుకుందరు. కానీ ఇప్పటి వరకు ఇట్లా సరే నువ్వు భరించు, మాకేం తీసుకుంటారు రేపు కూడా మీరు భరించాలే కానీ మాకే అందరం రిటైర్డ్ అయిన వాళ్ళమే, హాయిగా ఉంటాం. సరే, ఇక ఈనాటి సన్మాన కార్యక్రమం ఇక్కడ ఎట్లా చేస్తున్నారంటే,
ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మాస్టర్కి పిలిచేటప్పుడు ఇక్కడ వీళ్ళు కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి ఇచ్చారు లిస్టు. ఆ లిస్టు ప్రకారం ముందు ఆ పిల్లల్ని పిలుస్తా, ఆ చేసే మాస్టారు ఆ పిల్లల్ని పిలుస్తా. వాళ్ళల్లో ఒకళ్ళు ఆడపిల్లలు గంధం, పన్నీరు, తిలకం, ఇవి ఆడపిల్లల వంతు. తర్వాత మగపిల్లలు ఆ బ్యాచ్లో వాళ్ళు వచ్చి ఆ మాస్టర్కి నేను చెప్పిన ప్రకారం ఏ సత్కారం ఎట్లా చేస్తారో చూడండి. చక్కగా మీరందరూ హృదయ మనోవాక్కాయ త్రికరణ శుద్ధిగా చేసే గురు సత్కారం ఇది. అట్లాంటి ఈ సన్మాన కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ పాఠశాలలో 21 సంవత్సరాలు, పాఠశాల పెట్టి 30-35 ఏళ్ళు అయితే కాదు, ఇంకొక ఏడాది పోతే స్వర్ణోత్సవం పాఠశాల. అట్లాంటి 82లో హై స్కూల్ అంటే 18, 23, 41 త్వరలోనే ఇంకా 9 ఏళ్ళు ఉంది కావాలి. అప్పుడు సంగతి అప్పుడు చూస్తారు. ఇప్పుడు ఎక్కువ కాలం ఈ పాఠశాలలో పనిచేసి శిక్షలు కఠినంగా ఉంటాయి అని మీకు ఇందాక అనిపించారే, ఆ మాస్టర్కి మన సన్మానం కూడా చాలా గౌరవంగా ఉంటుంది. మీ అందరి తరఫున వారిని సీను సన్మానోచితం మీద ఆసనం మీదకి రత్నరాజు గారు వారిని ఆహ్వానిస్తున్నాను సాధారణంగా. మీ అందరి తరఫున చేతులు చప్పట్లు రాదు కొట్టాల్సిన చప్పట్లు లాగుంటాయి. బొబ్బట్లు అప్పుడు బొబ్బట్లు అయితే బొబ్బట్లు బాగుంటాయి, చప్పట్లు అమ్మాయి. ఈ బ్యాచ్ చేసే వాళ్ళు ఎవరంటే రత్నరాజు గారికి కాస్నాలి వెంకటరెడ్డి, నల్లబోతు వీరాంజనేయులు, వెంకట నరసయ్య, కాసాలు, శివపార్వతి, నాగమణి, మారుతి, కృష్ణకుమారి ఈ బ్యాచ్ వాళ్ళు. వెంకటరెడ్డి మెట్లు అబ్బాయి రెండో మైక్ పనిచేస్తే ఇది చండాలంగా ఉంటుంది. కాస్మాలి, వెంకటరెడ్డి, నల్లబోతు వీరాంజనేయులు, వెంకట నరసయ్య, కాసాలు, శివపార్వతి, నాగమణి, మారుతి, కృష్ణకుమారి వీళ్ళు రండి. శివపార్వతి కొట్టేరు శివపార్వతి రమ్మ. ఉండు రత్నరాజు గారికి కాస్మాలి, వెంకటరెడ్డి, నల్లబోతు వీరాంజనేయులు, వెంకట నరసయ్య, కాసాలు, శివపార్వతి, నాగమణి, తర్వాత మారుతి, కృష్ణకుమారి నలుగురు ఉన్నారు కదా. ముందు ఆడపిల్లలు ఒకరు తిలకధారణ చేయండి, మాస్టర్ కుంకుమ బొట్టు పెట్టండి. ఎంతో మంది విద్యావంతులను చేసిన మాస్టర్కి తిలకధారణ చేయండి. ఒకళ్ళు ఆడపిల్లలు ఇవి చేయాలి, తిలకధారణ చేయండి. రైట్. ఒకళ్ళు సుగంధ చర్చ చేయండి, ఇంకొకళ్ళు సుగంధ చర్చ చేయండి. అంతా కానీ ఒకళ్ళు పన్నీరు చల్లండి, ఒకళ్ళు పన్నీరు చల్లండి. స్ప్రే అట్లా అందించుకోండి. స్ప్రే ఇది సాంప్రదాయ సన్మానం, గురు సత్కారం ఇప్పుడు ఇట్లా ఉండాలి. తర్వాత పన్నీరు చల్లాలి. పన్నీరు మీరు తొందరపడి ఏదైతే దీనికి ఒక వాసన ఉంటుంది. పన్నీరు చల్లండి. తర్వాత సన్మాన అర్హత కొంచెమే. రైట్. ఇప్పుడు మాస్టర్కి ముందుగా చాలువా సత్కారం చేయాలి. మగపిల్లలు ఎవరైనా చాలువా సత్కారం చేయండి. చూడండి అందరూ వీడియో ఇప్పుడే తీసుకోండి. చాలువా సత్కారం చేయండి. తర్వాత పుష్పమాల సత్కారం చేయండి. గురుదేవోభవ, ఆచార్యదేవోభవ, పుష్పమాల సత్కారం. ఆ తర్వాత మాస్టర్కి వస్త్ర సత్కారం. మీరు అందరూ పట్టుకొని వస్త్రాలు ఇవ్వండి, వస్త్ర సత్కారం చేయండి. ఆ తర్వాత ఇక్కడ విడిపూలు ఉన్నాయి, విడిపూలు తీసుకొని మాస్టర్కి పాదాలు వేసి నమస్కారం చేసుకోండి. గురువుకి ఎప్పుడు చేసి మీద వేయకూడదు, పాదాల మీద నమస్కారం. మీ తర్వాత అంతవరకు వేసి నమస్కారం చేసుకొని అందరూ వరుసగా అనుకరించుంటే ఫోటో తీస్తారు. అటు మగపిల్లలు ఇటు ఆడపిల్లల నుంచుంటే ఫోటో తీస్తారు. మీ బ్యాచ్కి ఫోటోది వీళ్ళందరూ రత్నరాజు గారికి సన్మానం చేసిన వాళ్ళు
అమలు నిల్చోండి లైన్లో. అయితే దొరకునా ఇటువంటి సేవ ఈ పద రాజీవోత్సవ అక్కడ శివుడు ఇక్కడ గురుదేవుడు అంటే తేడా. మాస్టారు పిల్లలందరినీ చెప్పండి ఆశీర్వదించారా? అది గురుడు. మీ అందరూ చిరాయి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని రత్నరాజు గారు శుభకారణం ఈ విధంగా మీకు అందిస్తున్నా. మాస్టారికి మన ధన్యవాదాలు. మాస్టారు మన బిడ్డల ఏ ఇచ్చినా అది మనకి సంసత్కారంగా భావిస్తాం. తర్వాత ఆనాడు ఇక్కడ పీఈటీగా పనిచేసిన రంగారెడ్డి మీరు ఎవరి స్థానంలో కూర్చోబెట్టి మీరు ఉండాలి. రంగారెడ్డి గారిని ఆహ్వానించండి. రంగారెడ్డి గారికి రాంబాబు, అన్నం కృష్ణారెడ్డి, వెంకయ్య, గణపల్లి శ్రీను, కృష్ణావతి, రమాదేవి, కోటేశ్వరమ్మ, రాంబాబు యూట్యూబ్ సెట్ చేసి ఇచ్చా కదా. వెనక్కి రండి, వెనక్కి తీసుకోండి, బాగుంటుంది. ముందుగా మాస్టర్కి తిలక ధారణ చేయండి. ఒకళ్ళు తిలకం అంటే కుంకుమ. ఎంతో మందిని క్రీడా తిలకం చేశాడు ఆయన, అందుకని తిలక ధారణ. తర్వాత మాస్టర్కి గంధ చెట్ట, సుగంధ చెట్ట చేతికి ఒకళ్ళు గంధం రాయండి, చేతికి రాయండి. ఆ తర్వాత ఒకళ్ళు పన్నీర్ చల్లండి సార్, ఒకళ్ళు పన్నీర్ చల్లండి. ఇట్లాంటి సత్కారం ఎక్కడా జరగదు. సంప్రదాయ సన్మానం అంటారు దీన్ని. సభా సన్మానం అంటే దండేస్తారు, దండం పెడతాం. ఇది అట్లా ఉండదు. గురు సత్కారం ఇట్లనే చేయాలి. ఇచ్చారమ్మా, పన్నీర్ చల్లారా, సుగంధ చెట్టు చేశారా, స్ప్రే ఆ వాళ్ళకి కాదు, మారకి మాస్టర్ మారుతులాగా అయిపోయింది కాసేపు. ఆ తర్వాత మాస్టర్కి శాలువ సత్కారం చేయాలి. మగపిల్లలు శాలువ సత్కారం చేయాలి. శాలువ సత్కారం. ఆ తర్వాత పుష్పమాల సత్కారం ఒకటి చేయండి. పుష్పమాల సత్కారం ఒకటి చేయండి. ఉండరా హరిగాడు కాస్త ఆవేశం తగ్గి. తర్వాత వస్త్ర సత్కారం అందరూ కలిపి చేయండి. మీ మగపిల్లలు అందరూ కలిపి. ఆ మాస్టర్ పాదాల మీద పూలు అర్పించి నమస్కారం చేసుకొని ఆశీస్సులు అందరూ ఒకసారి పూలు వేసి ఆశీర్వచనం తీసుకొని లైన్గా నిల్చోండి. మనం ఇంటితో ఒక అయిపోయింది. నిల్చున్నారా? ఫోటో తీయించుకోండి తొందరగా. ఇది ట్రేజరే, తర్వాత ఉంది సినిమా, అది మీది. తర్వాత అందరు ఫోటో దిగి. జల్లిపల్లి కోటేశ్వరమ్మ స్కూల్ నడుపుతున్నది బ్రహ్మాండంగా. చాలా సంతోషం. చిరంజీవ శతమానం భవతి స్థాయి నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ జయమణి గారికి పాఠాలు చెప్పడం కాదు, వాళ్ళ పరీక్షలు పంపించడం పెద్ద పని. అట్లాంటి పని బాగా నిర్వహించినటువంటి జయమణి గారికి సత్కారం జరుగుతుంది. ఆనాటి విద్యార్థులు జయమణి గారికి వచ్చేసి చాన్ భాష, నారాయణ స్వామి, చాన్ భాష, కొమ్మూరు బ్రహ్మం, మన్నవ వెంకటేశ్వర్లు, విజయసాగర్, శివపార్వతి, సేతులక్ష్మి, భారతి. చాన్ భాష, నారాయణ స్వామి, కొమ్మూరి బ్రహ్మం, మన్న వెంకటేశ్వరరావు, విజయసాగర్, శివపార్వతి, సేతులక్ష్మి, భారత్. భారత్ వస్తుంది దాడేవాళ్ళు.
వెంకటేశ్వర రారా వేముల శ్రీనివాసరావు పెద్ద వెంకటేశ్వర ఈ బ్యాచ్ ఉండండి నేను చెబుతానమ్మా ఉండండి. मेरा साहब धूलपाड़ा मेरा साहब मेरा साहब मेरा साहब अम्मा ఉండమ్మా ఎవరు చేతులు అన్నీ సార్ కొంచెం వెనక్కి చేయండి కొంచెం స్ప్రే సుగంధ పరికరాలను చేయండి మూత తీయండి తర్వాత ఆడపిల్లలే పుష్పమాల చేతికి ఇవ్వండి మేడం గారు పుష్పమాల చేతికి ఇవ్వండి ఇది తర్వాత మగపిల్లలు శాలువా సత్కారం చేయండి శాలువా సత్కారం ఎవరైనది శాలువా సత్కారం మగపిల్లలు చేయండి తర్వాత మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి పట్టుకొని వస్త్ర సత్కారం చేయండి అందరూ కలిసి పెట్టుకొని వస్త్ర సత్కారం బట్టలు ఇవ్వండి బట్టలు అడ్డం వస్తున్నాయి మగానికి ఓకే అందరు కలిసి ఫోటో దిగండి లైన్ వెనక నిల్చోండి మీరు ఇది వీడియోలో చూసుకోవడానికి బాగుంటుంది నేను అని చెప్పచ్చు ఇంట్లో అందరు నిల్చోమంది అందుకే పద్ధతిగా అంటే చాలా బాగుంటుంది చూసుకోవడానికి మారుతి పూలు ఇచ్చి ఆశీస్సులు అందుకోండి పూలు కాలం ఎక్కవటం ఇక ఫోటో దిగరా మా రైట్ ఫోటో దిగి లైన్లో నిల్చోండి గ్రూప్ ఫోటోగా గుండ్రంగా నిల్చోండి రత్నభాస్కరరావు గారి బ్యాచ్లో నాదైతే కొండగా సార్ ఇలా చూడండి వెరీ గుడ్ మంచిదమ్మా రైటర్ గారిని సత్కరించారు ఉచిత రీతిని వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి మంచిది శుభం తర్వాత సత్కార గ్రహీత చిరంజీవి భాను చిరంజీవి భాను ప్రణాశక్తి గలవాడు మంచి సామాజిక స్పృహతోటి కవిత అల్లుతాడు పాట కూడా బాగా అయినా ఏం పర్వాలేదు ఇద్దరు ముగ్గురు మార్చి రండి అన్న ఎవరో ఇద్దరు ముగ్గురు రండి అవసరం నాగలక్ష్మి దమ్మ దొంగకొండ నాగలక్ష్మి చిమటా సీతం పెట్టండి ఒకళ్ళు అదే కుంకుమ ఒకళ్ళు సుగంధం చర్చ చేయండి అంటే గంధం చేతికి రాయండి ఒకళ్ళు పన్నీరు ఒకళ్ళు స్ప్రే అది చూడండి అది ముఖ్యం ఆ తర్వాత మగపిల్లలు శాలువా సత్కారం చేయండి ఒకళ్ళు మగపిల్లలు శాలువా సత్కారం చేయండి సార్ అందరు సన్మానం అయిన తర్వాత అదే శాలువాల మీద గ్రూప్ ఫోటో ఉంటుంది తర్వాత భోజనం అదే సన్మాన ఉచిత వేషంతో గ్రూప్ ఫోటో తర్వాత భోజనం శాలువా పూలమాల
తర్వాత అందరూ కలిసి వస్త్రాలు ఇవ్వండి. మా బాగా వస్త్ర సత్కారం బట్టలు ఇవ్వండి అందరూ. మీ అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాడు. తర్వాత ఆనాడు మనందరికీ సహచరులు నేను వేలాద్రి కుంభా గోవిందు జహీర్ కుంభా గోవిందు వేదాద్రి గణపల్లి శ్రీను వీరాంజనేయులు వెనుగళ్ళ వెంకయ్య ఈ ఆడపిల్ల కాక అమ్మ ఇంత మిగతా ఆడపిల్లలు ఇంకో ముగ్గురు రండి. భారత్ రండి అన్నా. అట్లా సుగంధ చెట్టు పన్నీరు తర్వాత స్ప్రే చేశారా? ఆ మగపిల్లలు ఒక సేవ సత్కారం చేయండి. ఇప్పుడు వచ్చింది లైన్లో సామాజిక వర్గం సేవ సత్కారం పూర్వమాల సత్కారం సాధు చార శాస్త్ర కాల కాలాతీత విఖ్యాత సామాజిక వర్గం పూర్వమాల ఇలాగే మీరేసుకుంటారు పర్వాలేదు. పూర్వమాల సత్కారం తర్వాత అందరూ వస్త్ర సత్కారం బట్టలు ఇవ్వండి అందరు కలిసి. అందరూ లైన్గా ఉంటుంటే బాగా పడతారు. గుంపు గుంపుగా కాదు ఎక్కడికి వచ్చినా. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మీ ఎంజాయ్మెంట్ అంతా మేము చూస్తాం. మీ దగ్గర ఉన్న విద్యలన్నీ బయటకు తీసి రెడీకి ఉంచండి. మాస్టర్ మాస్టర్ అందరూ అందరూ ఫోటో తీయండి. తీయండి అదే పదండిగా చిన్నగా పెద్దవాళ్ళైన బడిగేట్ లోపల రాగానే బుద్ధి చిన్నగా వస్తాయి. అప్పుడు ఆ చదువులో మా బడి అంటే ఇంకా సుధాకర్ గారు సుధాకర్ గారు ప్రస్తుత ఐక్యం రండి. సుధాకర్ గారికి ప్రస్తుత ఐక్యం గారు ఇదంతా మాదే మా పిల్లలు తర్వాత నేను చేసుకుంటాను. సుధాకర్ గారు ఎవరు కొట్టిపాటి ఎర్రపాటి సాంసరావు రెండవ కోటారాము అలా హరికృష్ణరావు నెరవేరండి చెరుకు తెలవరా అదే మాస్టర్ సత్కారం చేయండి. చేయడానికి వీళ్ళు ఏం చేసేవాడు కదా తెలకారండి. తెలకరారం చేయండి ముందు. అట్లానే సుగంధ చెట్ట స్పీడం రెండవుతున్నది. సుగంధ చెట్టు చేశారా? పన్నీరు చల్లారా? అయ్యా బడికి చల్లగా చూడండి అని అర్థం. అట్లానే స్ప్రే చేయండి. అట్లానే ముందు చాలా సత్కారం మోపరాలు చాలా సత్కారం ముందు. సన్మాన కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఓపెన్ చేయదు దయచేసి. కాలువ సత్కారం పూలమాల సత్కారం
పుష్పమాలాలను తర్వాత అందరూ కలిసి వస్త్ర సత్కారం చేయండి మాస్టర్. అది తీయండి. మంచివాడురా మీరు మంచివాడురా అట్లనే ఉండాలా. భారతీయ పరమేశ్వర సమానులు మరి మంచిగా వెంకటేశ్వరరావు వరలక్ష్మి నారాయణ గారిని వేదిక నడపవలసిందిగా కూర్చున్నాం. మన ఆత్మీయ చిరు సత్కారాన్ని వాస్తవంగా ఈ సత్కారాలు అనేవి గుర్తులేదని చాలా తక్కువ అయినప్పటికీ కూడా వీరందరూ కూడా మరి భారతీయ పరమేశ్వర సమానులైనటువంటి మరి వెంకటేశ్వరరావు నారాయణ గారిని వరలక్ష్మి గారిని మరి చిరు సత్కారం చేద్దాం. మొట్టమొదటిగా మరి సారు చెప్పినటువంటి వరుస తెలకదాన చేద్దాం. నాన్నగారికి గుర్తుపెట్టండి, సార్కు గుర్తుపెట్టండి. నాన్నగారికి గుర్తుపెట్టండి ఫస్ట్. ఇంకా ఎవరైనా మిగిలిపోతే మీ గురువు గారికి మీరు పేరు పిలవలేదు అనుకోకండి. చక్కగా అందరు రండి. ఎవరి పేరు రాకపోతే వాళ్ళు వచ్చి చక్కగా జాయిన్ అవ్వచ్చు. పొరపాటు జరగచ్చు. ఏమనుకోవద్దు. అందరూ ఎవరైనా పేరు రాకపోతే స్టేజ్ వందే కార్యక్రమం ఎవరికి కాదు, బయట కాదు, వందే కార్యక్రమం రండి. పేరు రావాలి. రత్తయ్య గారు రండి. కొత్త రత్తయ్య గారు ఇంకెవరన్నా పేరు రాకపోతే అందరూ కూడా రండి. తొలగదాక గర్భం ధారణ తర్వాత గర్భం తర్వాత పుష్పమాల పన్నీర్ కలండి. పన్నీరు స్ప్రే ప్లస్ ఇది పన్నీర్ ధారణ తర్వాత రావండి వెనక్కి జరిగిందండి. పుష్పమాల తర్వాత సార్లు కప్పండి. ఇద్దరికి కలిపి చక్కగా ఉందా? సరే. ఎవరు వారి సన్మానం ఆడవాళ్ళు మేడం గారికి, మగవాళ్ళు కొంచెం సన్మానం వేసిన తర్వాత పుష్పగుచ్చ పట్టించారా? పుష్పగుచ్చ ఇవ్వండి. తర్వాత సార్లు కప్పిన సార్లు కప్పండి. బాయ్స్ అందరూ కూడా సార్కి, లేడీస్ మేడం గారికి, వరలక్ష్మి మేడం గారికి. తర్వాత పుష్పమాల కృతం చేయండి. ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి మేడం గారికి, మా జెంట్స్ అందరూ కూడా సార్కి పుష్పమాల కృతం. తర్వాత నూతన వస్త్ర బహుకరణ ఫస్ట్ మేడం గారికి చేయాలి. లేడీస్ ఫస్ట్, మరి ఫస్ట్ అమ్మవారు తర్వాత అమ్మవారు ఉన్నట్టుగా సదాశివుడు అంటే అమ్మవారు ఎప్పుడు కూడా అమ్మవారితో ఉంటాడు సదాశివుడు అంటే. కాబట్టి అమ్మవారు లేదు, అయ్యవారు లేరు కాబట్టి ఫస్ట్ మేడం గారికి తర్వాత సార్కి నూతన వస్త్ర బహుకరణ చేసి మరి అవందరూ కూడా పాదాల మీద పుష్పం వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. సార్కి అక్షింతలకు అసలు వద్దాం. మేడం గారి మీకు కూడా అక్షింతలు ఒకసారి నేను కూడా వారికి అందరూ ఆశీర్వదించారు. ఓకే, అందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వచనం అమృత హస్తాలతో ఏది దీవించినా కూడా అమృత వాక్కులు హస్తాలు ఏది దీవించినా కూడా వాళ్ళకి చక్కగా మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా దీవించేవారంటే గురువులు పిల్లల అభివృద్ధిని చూసి సంతోషించేది. కాబట్టి ఇటువంటి మంచి గురువుల దగ్గర మీరు ఆశీర్వాదం పొందడం మీ అదృష్టం. కాబట్టి చక్కగా ఆశీర్వచనం ఇద్దాం. సరే, ఈ సన్మానం మన కన్నుల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాగ్రత్త భోజన కార్యక్రమం చూద్దాం. సార్ అందరి దగ్గర సార్ యొక్క ఆశీర్వాదం అందరూ తీసుకోండి.
మాస్టర్ నెక్స్ట్ అందరూ కూడా భోజనాల కార్యక్రమం ముగిస్తే తర్వాత మీరు మీ పలుకులు మీ విధానం ఉన్నది మీరందరూ కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా మీ యొక్క అనుభవాన్ని పాఠశాలలో ఎలా జరిగాయి ఏంటి మొత్తం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క కనీసం 2-3 విషయాలు కరెక్ట్గా తీసుకుని చెప్తే చాలా సంతోషం, నాకు కూడా వినబుద్ధి అవుతుంది. అలాంటి నాకు కూడా ఇష్టమేనండి అన్నట్టు మీరు చేసిన మీ యొక్క అనుభవం కూడా మాకు కూడా ఇష్టంగా ఉంటుంది చెప్తే. రైట్, అందరూ కూడా ఈ మాస్టర్తో గ్రూప్ ఫోటోతో కొద్దిగా లేడీస్ అందరూ ఇట్లా కూర్చుంటే జెంట్స్ చుట్టూతో నుంచుంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా విద్యార్థులు ఇక్కడ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ చేయండి. స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నాను. ఆడపిల్లలందరూ కింద కూర్చుంటారు, ఆడపిల్లలందరూ కింద కూర్చుంటారు. అందరికి ఒకసారి మన అందరు నిల్చోండి, బాగులేదు ఎవరు మాట్లాడతారు. ఆ 7 కొండల వాడు ఆశీస్సులు మీ అందరికి అభినందనలు. మీకు సంప్రాప్తము చేయవలే పాయని మేలిమి జీవనం సంతృప్తి ఉన్నవన్నులను ఏ సంసారము పట్టు తీర కొసతో ఏ నుండుదవం గల్పెనో ఏ సంసారము రెడీ కలిద్దాం మంచి మేడం కొంచెం కృష్ణ తగలకండి తగలు మాకు తగ్గ మనుషులు ఎవరిని అవ్వట్లేదు ఫ్రెండ్స్ అందరు చాలా సీరియస్. మీరు మైక్ తీసుకోండి సార్. రెడీ స్మైల్ సార్ అందరూ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. It's a family party. Hey, light setting akkarle, mic settle topanle, manintine chesedam disco thakkale. Hey, night nine bakkarle, bite ke ya lakkarle, ila manam club bite
It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదట్టు.
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ఫ్రూటులని గోపాలుడే సూటు వేసే భూపాలుడే వీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేతడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే